వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను రాజా సాబ్ గురించి కొన్ని అప్డేట్స్ వచ్చినాయండి. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. రాజా సాబ్ ఇక ఇన్ని రోజులు డేట్లు మార్చుకుంటూ ఫైనల్గా January 9th థియేటర్లో రిలీజ్ అవబోతుందండి. ఒక పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ మీకు తెలిసిందే. ప్రభాస్ గారు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ హారర్ కామెడీ మూవీ లెక్క. డైరెక్టర్ గారు మారుతి గారు మీకు తెలిసిందే. అదే రోజు జననాయకిని అనుకుంటా సినిమా పేరు, విజయ్ తలపతి లాస్ట్ మూవీ అంటున్నారు. ఆ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవబోతుంది. క్లాషెస్ జరుగుతాయా అంటే చెప్పలేము. ఎందుకంటే తమిళనాడు ఫస్ట్ వాళ్ళ మూవీని ఆదరించి తెలుగు మూవీని ఆదరిస్తుంది. ఫస్ట్ వాళ్ళ మూవీని ఆదరిస్తారు. ఏ మూవీ అన్నా తమిళనాడులో ప్రతి ఒక్క మూవీ హిట్ అవుతుంది, అంత ఆదరిస్తారు మూవీని వాళ్ళు. ప్రభాస్కి కూడా అక్కడ మార్కెట్ లేదా అంటే బాహుబలి నుంచి చాలా మార్కెట్, సలార్ నుంచి కొంచెం మార్కెట్ పెరుగుకుంటూ వచ్చింది ప్రభాస్కి. ప్రభాస్ కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ఫస్ట్ వాళ్ళ థియేటర్స్ రిలీజ్ చేసి వాళ్ళకి స్క్రీన్స్ ఎక్కించి తర్వాత మన ప్రభాస్కి ఇస్తారు. మేబీ చేంజ్ అవ్వచ్చేమో డేట్స్, కానీ చేంజ్ అవ్వదు ఫిక్స్ అని చెప్పి అనేసినారు. చూద్దాం ఫర్దర్గా ఏమైతే డేట్స్ ఏమో చేంజ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 14th చిరంజీవి అనిల్ రావుపూడి మూవీ ఒకటి ఉంది, మన శంకర్ వరప్రసాద్ సంథింగ్ ఏదో మూవీ ఉంది. ఆ మూవీ January 14th ఉంది. రెండు పెద్ద పెద్ద మూవీలే, ఏమైతే చూడాలి. ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకి రాజాసాబ్కి 2 ట్రైలర్స్ ఉన్నాయి. 2 ట్రైలర్స్ అక్టోబర్ మంత్లోనే రిలీజ్ చేస్తున్నారు. మూవీ జాన్వరిలో పెట్టుకుని January 1st 2nd రిలీజ్ చేయకుండా అక్టోబర్లో రిలీజ్ చేయడం ఏంటో. మేబీ ప్రమోషన్స్ అనేవి చాలా ఉన్నాయేమో. ప్రమోషన్స్ చూసుకోవడానికో లేదంటే ట్రైలర్స్ అనేవి ముందు రిలీజ్ చేస్తే ఆడియన్స్ అనేది అటెన్షన్ పెరుగుతుంది, మూవీ చూద్దాం అని చెప్పి అన్న పాయింట్ ఏమో. ఫస్ట్ ట్రైలర్ వచ్చేసి మనకి కాంతారా చాప్టర్ 1 October 2nd రిలీజ్ అవుతుంది. ఆ మూవీ అయిపోయినాక మేబీ మూవీ ముందో ఈ రాజాసాబ్ ట్రైలర్ అనేది థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియా రిలీజ్ అవుతుంది, మరి అది వేరే మ్యాటర్. ఎందుకంటే కాంతారా చాప్టర్ 1 మీ మూవీ తెలిసిందే, హిందీలో చాలా హోప్స్ ఉన్న మూవీ. 3 మూవీ కలెక్షన్స్ వరకు రీచ్ అయ్యిద్ది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది. దానికి మించాన రీచ్ అవ్వచ్చు, దాని దగ్గరలో రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు. 600 crores నెట్ మళ్ళీ చూద్దాం ఎంత తీసుకొస్తుందో. ఆ టైంలో రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఏదన్నా కొంచెం హోప్స్ వస్తాయని ఆలోచిస్తున్నారేమో తెలియదు. ఇంకో సెకండ్ ట్రైలర్ వచ్చేసి October 23rd మన ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఇంకో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు మూవీ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూద్దాం ఏమైందో. మరి మేబీ చేంజెస్ అవ్వచ్చు, లేదంటే దానికి ముందు మనకి రిలీజ్ ట్రైలర్ అని చెప్పి ఏదైనా రిలీజ్ చేయొచ్చేమో, రిలీజ్ గ్లిమ్స్ అని చెప్పి ఏదైనా రిలీజ్ చేయొచ్చేమో తెలియదు. 3 months ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటో, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారో ఎవరు తెలియదు. ప్రతి ఒక్కరు దాని గురించే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.